ఫ్రెండ్స్ ఈరోజైతే మనం బ్యూటిఫుల్‌గా ఒక వెడ్డింగ్ యానివర్సరీ వీడియో అయితే చేయబోతున్నాం. చాలా బాగుంటది. జస్ట్ 1 క్లిక్‌లో అయిపోవాలి వీడియో అనేది. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఓకే. ఫస్ట్ అయితే ఆ వీడియో ఎలా ఉందో చూడండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! జస్ట్ మీరు ఈజీగా చేసుకుంటారు ఈ వీడియో. ఎక్కువ కష్టమైతే అసలు ఉండదు ఈ వీడియోలో. కాబట్టి వీలుంటే లాస్ట్ వరకు చూడండి. కొన్ని మీకు ప్రాబ్లమ్ కూడా రావచ్చు. కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. నేను మీకు కొన్ని డీటెయిల్ అయితే చెప్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఆ ఫాంట్ లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో పెట్టేసిన. వీలుంటే అందరూ మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లోనే ఉంటది. చెక్ చేసుకోండి. మిస్ అవ్వద్దు. ఓకేనా? ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు ఫాంట్ యాడ్ చేసుకోండి. లేకపోతే మీకు చాలా ప్రాబ్లమ్ రావచ్చు కాబట్టి ఫాంట్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసేసిన. ఫస్ట్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మీకు విషింగ్ యూ అనే టెక్స్ట్ అయితే ఉంటది. ఇది మీరు చేంజ్ చేద్దామంటే చేంజ్ చేయండి. లేకపోతే వదిలేసేయండి. బాగానే ఉంది అది. కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు 4th యానివర్సరీ ఉంటది. ఇక్కడ నేను చేంజ్ చేస్తా. ఈ యానివర్సరీ 4th కాదు. సెకండ్ పెడుతున్నాను ఎగ్జాంపుల్‌గా. ఓకే. దాంతోపాటు ఒక షేప్ తీసుకోండి చెప్తాను. ఒక రౌండ్ షేప్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకోండి చెప్తా. దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి. ఓకే. కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి వైట్ కలర్ పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయండి చెప్తా. బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత కిందికి తీసుకురండి. ఆ షేప్‌ని కిందికి తీసుకురండి. ఓకే. ఇంకా కొంచెం జూమ్ చేసుకోండి. బాగా కనిపిస్తది. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇలా ఉంది. దాని తర్వాత ఇలా. అంటే మనకు ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అది కొంచెం హైలైట్‌గా కనిపించాలి. దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి వాళ్ళ నేమ్ ఉంటది. నేమ్ చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోండి. రాజేష్. ఓకే. క్యాపిటల్ లెటర్‌లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్‌లో ఉంచండి. బాగుంటది. చేంజ్ అయింది. ఓకే. దాని తర్వాత ఫోటో ఉంటది. ఇక్కడ మీరు ఫోటోస్ ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఐడియా ఉంది. ఫస్ట్ మనం పైన ఒక వీడియో ఉంటది. ఆ వీడియోని హైడ్ చేసేయండి. 3 వీడియోస్ ఉన్నాయి. అవి హైడ్ చేసేయండి. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. ఓకే. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఫస్ట్ ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటోని డిలీట్ చేస్తున్నా. ఓకే. మీరు కెమెరా ఆఫ్ చేసినా కూడా నో ప్రాబ్లమ్. కానీ ఆన్‌లోనే పెట్టండి. కింద ప్లస్ కానీ మీడియాలోకెళ్ళి ఒక ఫోటో తీసుకుంటా. ఈ ఫోటో ఇక్కడి నుంచి ఈ బీట్ మార్క్ వరకు మాత్రమే పెట్టి లాంగ్ ప్రెస్ చేసి డౌన్‌లో తీసుకొస్తా. డౌన్‌లో తీసుకొచ్చి కొంచెం జూమ్ చేస్తా. ఓకే. బాగా సెట్ అయింది. ఓకే. ఇలాగైతే ఫోటో అయితే చేంజ్ అయిపోయింది. దీంట్లో మీరు ఇంకా ఏమైనా అడ్జస్ట్‌మెంట్ చేద్దామని అనుకుంటే అడ్జస్ట్‌మెంట్ చేయండి. ఓకే. లేకపోతే మీరు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక్కొక్క ఫోటో తర్వాత పెట్టి తర్వాత ఎండింగ్‌లో కపుల్ ఫోటో పెట్టినా నో ప్రాబ్లమ్. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.